కాసుకోండిరా, కొట్టారంటే ఒక్కొక్కటి కొత్తం పేరిపోవాలి. నువ్వు కొట్టవై చూద్దాం. కాసుకోరా. ఏరా ఎయ్. ఎవరు బ్లడ్ స్టిక్ తో నా కారు మీద కొట్టింది? బ్లడ్ స్టిక్ కాదండి, దాన్ని గోటి బిళ్ళ అంటారు. గోటి బిళ్ళ గడ్డి గుడ్డి బిళ్ళ. ఎవరా నా కారుని కొట్టింది? పండ? బ్లడీ పండు. ఇదిగో ఇంగిలి పీసులో నన్ను ఏదో తిడుతున్నట్టున్నారు. అది నా ముద్దు పేరు. మొద్దులా ఉన్నావు. నీ మొహానికి ముద్దు పేరా? ఏం పండు బాబు? కుళ్ళిపోయిన మామిడి పండా? ఇదిగో నాకు ఇట్లాంటి పేర్లు పెడితే నేను శివాలు ఎత్తిపోతాను. ఆ తర్వాత చిందులు తొక్కుతాను. చిందులు తొక్కే బదులు ఏ పేడైనా తొక్కుపండు. అట్లాంటి మాట్లాడితే నేను ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు? చెయ్యి. మాకేమైనా భయమా? నీలాంటి బ్రూట్స్ చాలా మందిని చూసాం. నన్ను బూటు జోడు చెప్పులు అంటారా? ఉన్నాను, మీ పని చెప్తాను. రై కారు సంగతి చూడండి. అయ్యింది, అమ్మాయి గారి పని అయ్యింది. పట్నం పొగరు తగ్గింది, మా పని సంగతి తెలిసింది. ఏంటి ఈ పెద్ద పరికిల పాపారావు మేనగోడలను అల్లరి చేసే మొనగోళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారా? ఎవరాళ్ళు? ఎవరో తెలియదండి. కాకపోతే వాళ్లలో ఒక అతని పేరు పండు. అనుకున్నా ఆ పండు నాయాలో ఆ వెనకాల ఉండే కాయ నాయాలో ఈ పని చేసి ఉంటారు అని. అసలు నేనే కనుక తలుచుకున్నానంటే ఆ పండుగడి పీక మీద కాలేసి తొక్కేయగలను. అబ్బా చాలే ఊరుకుంది. పిల్లలన్న తర్వాత అల్లరి చేయకుండా ఉంటారే ఏంటి? అమలా, ఈ మధ్య నాన్నగారు ఈ ఊరు రాలేదమ్మా. నువ్వు వచ్చేటప్పుడు తీసుకురావాల్సింది. తనకు ఫ్యాక్టరీ గొడవలే సరిపోతాయి అత్తయ్య. ఇక్కడికి అక్కడికి ఎలా రాగలరు? నేనంటే సెలవుల్లో సరదాగా గడుపుతామని వచ్చాను. దానికేంటమ్మా, నీకు ఇష్టం వచ్చిన నాళ్ళుండు, నీకు ఇష్టం వచ్చిన తింటూ నీ స్నేహితులతో ఇక్కడే హాయిగా ఉండు. ఇన్నాళ్ళకి ఈ ఇల్లు మీ అందరు రాక వల్ల కలకలలాడుతూ ఉందర్రా. ఈ చెట్టు ఎక్కడ వస్తువులు తీస్తాను. చెట్టు ఎక్కడ ఏమిటి? తోటమాల చూస్తే ఈ తోట మాది. మాలైనా గాలైనా నా మాట వినాల్సిందే. నువ్వు ఎక్కవే. అబ్బా అక్కడ ఎక్కలేను కానీ ఇక్కడ నుంచి తను తీసేయి. సరే కొంచెం ఉండు. కాస్త స్టైల్గా నిలబడలే. తీయవే. స్టడీ. నవ్వవే. రాట చివరి గోలి తేలిపోవాలి. ఈ తోట మీదన్నావు, గాలైనా మాలైనా అన్ని నీ మాట వినాలన్నావు. మరి ఈ తోటలోకి ఆ కూతులేలా వచ్చే? వాళ్ళు బాగా దొరికారు. రండి ఒకటి పడదాం. పొండం పొండం నాకు గోలి అప్పేవరా? నేను ఇవ్వను. ఇప్పటికే 4 గోళీలు అప్పు తీసుకున్నావు. ఒరే కిట్టుగా నువ్వు ఇదిగో. ఏడు మంచాడరా? మరి నా గోళీ అప్పెప్పుడు తీరుస్తావు? పొర అప్పు తీర్చి అలవాట్లేదు నాకు. గోలి కాలైపోయిందేంటి? నా గోలి మీద కాలు పెట్టావేంటి? అయ్యో ఇది నీ గోలియా? నా గోలి ఎందుకు ఇచ్చిన చావు? గోలీ కజ్జాం పండు. నిన్ను కూడా తోటలోంచి విసిరేస్తారు. వీళ్ళందరి దగ్గర పండు గోళీలన్నీ పోయా. ఇప్పుడు ఎలా ఆడుకోవడం? ఒరే ఆటల్లో చాలా రకాలు ఉన్నాయిరా. అందులో దెబ్బలాటం, ఆట పట్టించడం, ఆట కట్టించడం. ఏమిటి ఈ గుమ్మడి పండు ఆ ఈత పండుకేదో చెప్తుంది? ఆట కట్టించడం, ఆట పట్టించడం. ఎవరిని పండు? ఇంకెవరిని? మిమ్మల్నే.
థ్యాంక్స్ కమలా. అబ్బాయి గారు రెచ్చగాలేటండి. ఏ నీకొద్దా? అబ్బాయి గారు బయటండి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, తీసుకెళ్తానా. అబ్బా, కాళ్ళు నొప్పులు పుడుతుంటే సమయాన్ని దొరికావా? పద, ఎక్కువ కూర్చోండి. అబ్బాయి గారు ఎక్కడ తీసుకెళ్ళమంటారండి? హాయిగా ఉంది, నువ్వు ఎక్కడ తీసుకెళ్ళా సరే. భలే తమాషాగా మాట్లాడతారా? నేను చిన్నప్పటి నుంచి అంతే. ఇంతకీ ఎక్కడ తీసుకెళ్ళమంటారండి? అదే ఆలోచిస్తున్నాను. నువ్వు బాని. ఆపు ఆపు ఆపు. భోజనం తయారు. స్వాగతం, రండి. రుచికరమైన పదార్థాలు తిని ఆనందించండి. అట్టాగే, దాన్నే ఉంది. బాబు గారు, నన్ను ఇక్కడే ఉండమంటారేంటి? నీ ఇష్టం. ఉంటే ఉండు, లేకపోతే నువ్వు కూడా భోజనానికి రా. అబ్బాయి గారిది మా దొడ్డ మనసు. నమస్కారం అండి. నమస్కారం. నువ్వు కూడా అక్కడకు. ఏం కావాలి సార్? ఏమున్నాయి? కోడి, వేట, రొయ్యి, చేప. ఊరు నాయను, మా ఇంట్లో కూడా ఈయన కూరలు ఎప్పుడు చేయలేదు. అన్ని పట్రా. నీకు? తమరెట్టమే నా ఇష్టం అండి. నా ఇష్టం ఉంది, నీకేం కావాలి తిను. అయ్యగారి పెద్ద మనసు. నాకు అవన్నీ తెచ్చాయి. రైస్ పెట్టి ఎక్కడ పట్రా. అలాగే. ఈ హోటల్ మీదేనండి? అవునండి. భోజనం బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం. అవును, చిన్నప్పుడు చందమామ కథలో చదివాను. మహారాజులు ఇలాగే పెట్టేవారంట. మేము రాజులమే. అందుకే చక్కగా మీకు కూడా పుణ్యం వస్తుంది. వస్తా సార్. ఈయన బిల్లు 60 రూపాయలండి. ఏమండి, మీరు 60 రూపాయలు ఇవ్వాలి. ఎవరికి? ఎందుకు? ఎవరికేంటి? నాకే. ఎందుకంటావా? తిన్నందుకు. ఇదేం అన్యాయం అండి? రండి, తినండి, స్వాగతం అని బయట బోర్డు పెట్టి తిన్నాక డబ్బులు అడుగుతారేంటి? ఆహా, ఏంటి బాబు, బోర్డు పెట్టామంటే ఇక్కడ అప్పలంగా వడ్డించడానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నావా? అబ్బాయి గారు తమాషా మనిషి అండి, ఇచ్చేస్తారు. నాకు కూడా వెచ్చ డబ్బులు ఇవ్వలేదండి. అమ్మమ్మో, నువ్వు కూడా డబ్బులు అడుగుతావేంటి? నా దారిని నేను పోతా ఉంటే పిలిచి ఎక్కించుకున్నావు, తిప్పావు. మా తాతలాగే నువ్వు కూడా మంచాడు అనుకుని తిరిగాను. ఓరు నాయనా, ఇలా మాట్లాడుతున్నావేంటి? భోజనం కూడా పెట్టించగా బాబు. నేను పెట్టించవేంటి? ఆడు పెట్టాడు, నువ్వు తిన్నావు. అయితే ఇప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వనంటావా? ఉంటేగా ఇవ్వడానికి. లేవు. లేవా? రే పట్టండి, రండి. మనిషా తమ్మ అనుకున్నాను. సరిగ్గా నిలబడరా. ఏరా, నీ కంటికి నేను తలుపు స్తంభాలా కనపడుతున్నానా? మరండి, మరేమోనండి, మీరు లావుగా మా ఊళ్ళో గుళ్ళో స్తంభంలో ఉన్నారు కదండి. ఇంతకి ముందు ఎవరురా? బొమ్మిరెడ్డిపల్లి అండి. చాలా మంచి ఊరండి. మా ఊళ్ళోనండి బోళ్ళని చెట్లు ఉన్నాయండి. ఓ పెద్ద చెరువు ఉందండి, ఓ గుడి ఉందండి, ఓ బడి ఉందండి. మీరు వచ్చినప్పుడు చూడొద్దండి. చూస్తారు గానీ చేతికి ఉంగరం మెళ్ళ గొలుసు ఉన్నట్టున్నాయి. బాలే ఊళ్ళండి, చేయొదలండి. ఇది మా నాయనమ్మ దాని పాత బంగారం కరిగించి నాకు చేయించిందండి. ఇదేమో మా తాత చేయించాడు. సరే గానీ వాళ్ళు నా కోసం చేయించారా? వెళ్ళు. మీరు లాగేసుకుంటున్నారు. ఈ నా కోసం చేసిందండి. ఓబే, ఇదిగో ఇదిగో, అయి నాయి, అయి నాయి. ఎవరా నీయని? నాయరా. ఇదిగో ఇదిగో, నీకే చెప్పేది. అయి నాయ్యా, నాయి. కొడతావేంటి?